హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు సాదా బ్లౌజ్ కి మనం నెక్ పీస్ వేసుకోవడం చాలా మందికి ఇబ్బంది పడుతుంటారు. నెక్ పీస్ వేసుకోవడం కూడా, ఎందుకంటే కొత్త వాళ్ళు బేసిక్ గా మనం నెక్ ఎలా వేయాలి, చాలా మంది ఈ మధ్య కాలంలో పైపింగ్ వేసుకున్నప్పుడు ఇది నెక్ పీస్ వేయడమే మర్చిపోతున్నారు. ఎలా వేసుకోవాలి ఈజీ టిప్ తోటి చూపిస్తాను. ఫస్ట్ మనం అన్ని ఇలాగా క్రాస్ల పీస్లు అయితే అతకబెట్టేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నీ ఇలా అనేసుకోవాలండి. ఇలా అనుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది నెక్ అనేది. ఇలాగా అనుకున్న తర్వాత మనం లెఫ్ట్ కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది మనకి ఈ సైడ్ కోన నుంచి ఇలా వచ్చింది కదా, టెన్షన్ మందము. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి సమానం ఉన్నాయా చూసుకోవాలి. తర్వాత ఇలా స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం వదిలిపెట్టేసి ఇది వెనకకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకొని టెన్షన్ మందం కరెక్ట్ గా, అంటే ఈ పాదం ఉంది కదా, ఈ పాదంకి క్లాత్ మనకు కొంచెం కనబడాలి. ఈ ట్రిక్ ఫాలో గంట కరెక్ట్ వస్తుంది. నెక్ ఒకటే రకం వస్తుంది. ఇక మన చేతు ఈ బ్లౌజ్ ఇలా పెట్టాలి, మనకి ఈ క్లాత్ అనేది ఇలా పట్టుకోవాలి. ఇది చూడండి, ఇలా ఇది ఈజీగా అన్నట్టు ఇలా వదిలేసుకుంటూ వెళ్ళాలి మెల్లగా. మనం ఒకటేసారి ఇక్కడ దాకా అంటే ఇక్కడ దాకా అలా పట్టుకోవద్దు. పై నుంచి ఇట్లా ఒకటేసారి ఇలా పెట్టేసుకొని ఇట్లనే కుట్టుకొస్తామని కుట్టొద్దు. ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని చేతిలో కిందిది మాత్రం ఏ రౌండ్ ఏ షేప్ ఉందో అలా పెట్టేసుకోవాలి. ఇలా కొత్త వాళ్ళు బేసికల్ గా అసలు నెక్ వేసేటప్పుడు అన్ని కుడతారు, బ్లౌజ్ అంతా నెక్ దగ్గర పోతుంటది. మనం ఫస్ట్ నేర్చుకునేది ఇది. నెక్ నీట్ గా వస్తేనే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. నేను ఇది వెడల్పు వేసి కుట్టేసిన చూడండి. ప్రతి ప్లేస్ లో మన క్యాబ్ అనేది ఒక రకంగానే రావాలి. ప్లస్ మళ్ళీ ఈ షోల్డర్ ఉంటుంది చూడు, ఫీట్ కింది కుట్టు, మనం ఇది ఏ సైడ్ అనుకుంటే అది ఆ సైడ్ అనుకోవాలి. రెండు ముందు భాగం కనుక్కుంటే ముందుకు అనుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలి, మళ్ళీ ఆ సైడ్ అయిన తర్వాత మర్చిపోతాము. ఒకటి ఒక సైడ్ ఒకటి ఒక సైడ్ ఉండొద్దు. ఇలా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఆగకుండా వేసుకోవచ్చు. మేము కొత్త గుట్టే వాళ్ళకంటే మెల్లిగా చూపిస్తున్నా. ఇలా పట్టేసుకోవాలి. క్లాత్ అనేది ఇలా పట్టుకుంటూ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఇది మాత్రం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసి ఐరన్ ఉంటే ఐరన్ చేసుకుంటే అది అక్కడనే ఆగిపోతుంది. మొత్తం వీడియో తీయకు, లెంత్ ఎక్కువైతే స్కిప్ చెయ్యు అని చెప్తున్నా. అవునా, ఇప్పుడు చెయ్యి. కావాలి కదా, ఇక్కడ ఎక్కువ రాలేదు. కొంచెం కూడా కొంచెం తక్కువ పడ్డది చూడండి. ఎంత కొంచెం అంటే దీనికి అతికేసుకొని వెనక తిప్పుకోవాలి. ఇలా రౌండ్ ప్లేస్ లో కొంచెం చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ రౌండ్ ప్లేస్ లో చిన్నగా, అంటే చాలా చిన్నగా. మళ్ళీ కుట్టు దగ్గర పెట్టినరు అనుకోండి తిరగది. పెట్టిన తర్వాత మనం ఇందాక కుట్టినాం కదా, ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇలా టర్న్ చేసుకో. ఈ టర్న్ చేసుడు చాలా మందికి రాదు. ఈ కుట్టింది కూడా మనకి రైట్ సైడే ఉండాలి, అంటే ఈ క్లాత్ సైడ్. దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. క్లోత్ వేలుతోటి లోపటి క్లాత్ ఇలా పట్టేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. చేసి కుట్టేడ రావాలి, ఈ నెక్ కుట్టిన దాని మీదనే రావాలి, కింద బ్లౌజ్ మీద రావద్దు, నెక్ పీస్ మీద రావాలి. ఇది చూడండి నేను ఎలా టర్న్ చేస్తున్నానో చూడండి. కింద బొటనేలు పెట్టి కిందికి ప్రెస్ చేసి మళ్ళీ మీది పట్టేసుకుంటున్నా. ఒకటే రకం చేసేయాలి. కింద బొటన వేలుతోటి ఫస్ట్ ప్రెస్ చేసుకొని వెనుకకి ఇలా చేసుకొని ఇలా చేసి ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్ గా ఒకటే విధంగా వచ్చేటట్టు, పైన కనబడేదే ఒక రకంగా వచ్చేటట్టు చూసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా మంది ఫోల్డింగ్ లో మిస్ అవుతుంటారు.
ఈ క్లాత్ ఏం చేస్తారంటే ఈ వెనకకున్న క్లాత్ ని ఈ మధ్యలో ఉన్న క్లాత్ ని ఇటు పెట్టేస్తారు. ఇటు అస్సలు పెట్టద్దు, మధ్యలో ఉంచాలి. మధ్యలో ఉంచేటప్పుడు ఎక్కువ కాదు అంటే అందులోనే ఫోల్డ్ అయితే ఏం కాదు, కానీ అది వెనక్కి అని ఫోల్డ్ చేయొద్దు. దీనివల్ల మన నెక్ అనేది కుదరదు అస్సలు. మొత్తం డార్క్. ఓకే, ఇప్పుడు చూద్దాము. చాలా మందికి ఇంత మట్టుకు కుట్టుడే తెలుసు. తర్వాత ఏం చేయాలి, ఎమింగ్ చేయాలి. ఎమింగ్ చేసే ముందు ఏం చేయాలి, ఇది ఎక్కువ వచ్చిన క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని ఎమింగ్ చేయాలని కూడా కొత్త వాళ్ళకి బేసిక్ తెలియదు. చూడండి, ఇలా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి మొత్తం టోటల్ గా ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా. ఈ రెడీ అయిపోయిన దాన్ని మనం ఈ దాని ఎంత ఉందో హెమ్మింగ్ పట్టీకి మలిపిన ప్లేస్ అంతా ఇలా మలిపి హెమ్మింగ్ చేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి సింపుల్ గా సాదా బ్లౌజ్ మీద నెక్ ఎలా వేసుకోవాలనేది పూర్తిగా చూపించాను. ఈ నెక్ గురించి అన్ని బ్లౌజ్లకు యూజ్ అవుతుంది. ఓకే, బాయ్.